ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా? ఎస్ సార్, అయిపోయింది. ఓకే, ఓకే, రైట్. చూడండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఎక్కడ ఉంది చూడండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ కలర్ చేంజ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది జాబ్స్ వస్తున్నాయండి. ఈరోజు కూడా ఒక పర్సన్ ఉన్నారు, నా పేరు ఏంటంటే చూడండి, జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరంటే 1 minute. ఈయన పేరు వచ్చేసి అరవింద్, 17 బ్యాచ్. అరవింద్ అనమాట, 17 బ్యాచ్ ఈయన. సో ఆయనతో డిస్కస్ చేశాను, గ్రూప్లోకి ఇన్వైట్ చేశాను. సో చూడండి ఆయన ఏం మాట్లాడనేది. ఆయన జాబ్ వచ్చింది, ఆయనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేశారు. అరవింద్ అనమాట ఆయన పేరు. ఒక 2 minutes వినండి. అంటే సక్సెస్ అనేది హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. 17 బ్యాచ్. చెప్పండి, ఏ పేరు? మీ పేరు? అరవింద్. ఏ బ్యాచ్ మీరు? 17 సార్. 17 బ్యాచ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. అదే వచ్చింది, మన నెక్స్ట్ మంత్ జాయినింగ్ ఉంది సార్, 20th ఆగస్ట్. 20th? ఓకే. ఏ కంపెనీ? PwC సార్. PwC. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. ఎంత ప్యాకేజ్ ఎంత? 8.7. 8.7? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. 17 బ్యాచ్? అవునవును సార్. కంగ్రాచులేషన్స్ అండి. సార్ చిన్న హెల్ప్ సార్. చెప్పండి, ఫస్ట్ అది ట్రైనింగ్ అది ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి సార్. అది మీరు ఏ డౌట్స్ అడిగినా, ఏ క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్స్ చెప్పానా లేదా మీకు? మ్యాక్స్ 70 to 80% అవే వచ్చాయి సార్. బట్ ఏంటంటే నాకు మైనస్ పాయింట్ ఏడా జరిగిందంటే సార్, సిఓ మీద ఎక్కువ పడ్డాయి క్వశ్చన్స్. అంటే నేను వాళ్ళు సిఓ మీద ఎక్కువ టెస్ట్ చేశారు నన్ను. అంటే సిఓకి అవసరం ఉంటుంది వాళ్ళకి. అవును సార్. మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అన్ని క్లియర్ కదా? అంతా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ సార్. లైఫ్ చేంజ్ బ్యాచ్. చాలా భయపడ్డాను. ఓకే, చూడండి, ఆడియో ఇంకా ఉంది. సో మీ దాంట్లోకి ఆయన గ్రూప్లోకి వచ్చారు కదా, కేదార్నాథ్ గారు. మీకేనా ఇన్వైట్ చేస్తాను, మీ బ్యాచ్లోకేనా? ఎస్ సార్, ఆయన వచ్చారు. చూడండి, సో ఈవినింగ్ బ్యాచ్ అవడం వల్ల కొంచెం పాసిబిలిటీ ఉంటుంది తీసుకురావడానికి. సో ఈయన కూడా ఇంకొక ఆయన అనమాట, జాబ్ వచ్చిన ఆయన. 8.5 lakhs ప్యాకేజ్ వచ్చిందంట హైదరాబాద్లో. సో 17 బ్యాచ్ స్టూడెంట్. సో హార్డ్ వర్క్ చేస్తే జాబ్స్ వస్తాయండి. జాబ్స్ రావటం అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత చూడండి. సో మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ డిస్కస్ చేద్దాం. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే నేను చాట్ బాక్స్లో మీకు కొన్ని ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్, దానికన్నా ముందు కూడా చూడండి. ఫస్ట్ వన్ చూడండి, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వెన్ వి పోస్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ
దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. కేర్ఫుల్గా వినండి, ఇంటర్వ్యూలో ఇవే వస్తాయి. నేను చెప్పిన స్లైడ్స్లోంచి మీకు 90% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా వస్తాయి. కేర్ఫుల్గా ఉండండి. వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? When we posted any type of document other than local currency, this is called foreign currency posting. మీరు GL డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, వెండర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, కస్టమర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, ఏదైనా చేయండి. When we posted any type of document other than local currency, that is called foreign currency posting. లోకల్ కరెన్సీ అంటే ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. కేర్ఫుల్ గా వినండి, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. చెక్ చేద్దాం లోకల్ కరెన్సీ అంటే అసలు ఏంటి. ఓకేనా? ఓపెన్ చేయండి, SAP లాగిన్ చేయండి. OX02 OX02 కంపెనీ కోడ్ క్రియేషన్. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. దీన్ని ఏమంటారు? డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. కంపెనీ INR. INR అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. సో ఈ లోకల్ కరెన్సీ కాకుండా మీరు వేరే కరెన్సీ ఉపయోగించి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దిస్ ఇస్ ద లోకల్ కరెన్సీ. అదర్ దాన్ లోకల్ కరెన్సీ, we can post any accounting entry other than local currency, that is called foreign currency posting. Example, new session తీసుకుని FB50 కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి INR ఉంది. INR. సో INR అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. సో ఈ INR కాకుండా, అంటే కంపెనీ కోడ్ కరెన్సీ చూసాం మనం. సో ఈ INR కాకుండా వేరే కరెన్సీ మనం ఏది పోస్ట్ చేస్తున్నా సరే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఇది కాకుండా ఏదైనా పోస్ట్ చేయండి. INR లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ, ఇక్కడ ఉన్న కరెన్సీ ఒకటే ఉందనుకోండి, ఈ రెండు కూడా ఒకటే, వీటిని ఏమంటారు? లోకల్ కరెన్సీ అంటారు. ఇది కాకుండా మీరు వేరే కరెన్సీ ఏదైనా ఉపయోగించండి, దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అదర్ దాన్ లోకల్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. when we post any document entry or accounting entry other than local currency, that is called foreign currency posting అంటారు. ఓకేనా? ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. చూసారా మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ అంటే అది. when we posted any type of document other than local currency, that is called foreign currency posting. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. చూడండి. సో వన్ మోర్, నెక్స్ట్ వన్ ఇంకోటి ఓపెన్ చేయండి. చూడండి ఈ పాయింట్ చూడండి. when we posted any document, it will be reflected 3 types of currencies. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, 3 types of the currencies రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటవి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. మీకు లోకల్ కరెన్సీ అంటే ఏంటో తెలుసు మీకు. but when we posted any type of document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. ఇలా 3 types of the currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, 3 types of the currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. when we posted any document, it will be reflected 3 types of currency: transactional currency, local currency, group currency. what is mean by transactional currency? one more image open చేయండి. one more image. 3 currencies ఉన్నాయి, 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్
at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. Transactional currency means at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. అంటే లోకల్ కరెన్సీ, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, మీరు ఏ కరెన్సీ అయినా వాడండి, లోకల్ కరెన్సీ అవ్వచ్చు, నాన్ లోకల్ కరెన్సీ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి, ఇక్కడ మీరు ఏ కరెన్సీ అయితే ఉపయోగిస్తారో దీన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. INR అవ్వచ్చు, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ, దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. USD అవ్వచ్చు, UK డాలర్ అవ్వచ్చు, కెనడియన్ డాలర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దీన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, ఓకేనా? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకే, క్లోజ్ చేయండి. లోకల్ కరెన్సీ అంటే తెలుసు కదా మీకు. నెక్స్ట్ వన్ మోర్ ఇమేజ్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఏంటంటే మీకు అర్థమైంది. ఓకే, లోకల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అంటే తెలుసు కదా మీకు. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ కంపెనీ కోడ్ కరెన్సీని లోకల్ కరెన్సీ అంటారు. వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. కంపెనీ కోడ్ క్రియేషన్ చేసే టైంలో ఏమైతే వస్తుందో దాన్ని ఏమంటారంటే లోకల్ కరెన్సీ అంటారు. అది. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. గ్రూప్ కరెన్సీ అనేది కంప్లీట్ గా హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ అనేది కంప్లీట్ గా హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఇలా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. Local currency అంటే at the time of company code creation whatever currency we have specified, that is called company local currency. Group currency అనేది this is for high level reporting purpose. ఇలా 3 types of the currencies అనేవి SAP లో ఉన్నాయి అన్నమాట. 3 types of currencies ఉంటాయి, పిలుస్తారు. 3 types currencies గా పిలుస్తారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. ECC వెర్షన్ లో ఓన్లీ 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తారు కంపెనీ. ECC అయితే ECC అయితే. అదే మీరు S/4HANAకి వెళ్ళారనుకోండి, S/4HANAకి వెళ్తే 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. ECC అయితే ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్. S/4HANA అయితే 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. ECC ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్. S/4HANA అయితే 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. S/4HANA అయితే 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 1 minute, మన దగ్గర షీట్ చెక్ చేస్తున్నాను. షార్ట్ కి అండి ఎవరైనా. ఓకే, క్లియర్. సో ఈ కరెన్సీస్ అనేవి ఉన్నాయి, 3 కరెన్సీస్ ఉన్నాయండి. చూడండి, 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని మనము ఉపయోగిస్తాం. ఓకే, చూడండి మీకు అర్థమైంది కదా. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఏ కరెన్సీస్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, సో ఈ గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తారు? SAP లాగిన్ చేయండి, SCC4. ఐఎమ్ సారీ, SCC4కి వెళ్ళండి. ఐఎమ్ సారీ, SCC4. అగైన్ C4. ఇక్కడ 800 ఉంది చూసారా? 800 క్లయింట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ చూడండి. 800. మనం ఏ వెర్షన్ ఎక్కడ ఉన్నామో 800 లో ఉన్నాం. 800 అన్నమాట. ఇది యూరో ఉంది. యూరో కాదు, USD తీసుకోవాలి. యాక్చువల్ గా యూరో రిమూవ్ చేయాలి. పైన ఎడిట్ సింబల్ చూడండి, ఎడిట్ సింబల్.
అవుతుందా? ఒక పని చేయండి, 800 పైన డబుల్ క్లిక్ చేయండి. రావట్లేదా? ఆ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఆ పెన్సిల్ సింబల్ ఉంది కదా, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మార్చండి. 800 దగ్గర యూరో తీసేసి యుఎస్డి ఇవ్వండి. యుఎస్డి, యునైటెడ్ స్టేట్ డాలర్ కదా తీసుకున్నాం, యుఎస్డి తీసుకుంటున్నాం. ఇది గ్రూప్ కరెన్సీ. మన క్లయింట్ ఎంత? 800 క్లయింట్ లో ఉన్నాం మనం. యుఎస్డి తీసుకుంటున్నాం. సేవ్ చేయండి. ఓకే, రైట్, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనము ఎస్ఏపిలో ఈసీసీ వెర్షన్ ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? అప్రాక్సిమేట్లీ కాదు, 10% 10 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈసీసీలో కరెన్సీస్ 3 అనుకున్నాం కదా, అవి చూద్దాం. OB22 ట్రాన్సాక్షన్ కోడ్ OB22. OB22 వెళ్ళారా? నివెంటరీకి వెళ్ళండి. నివెంటరీ, అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. జస్ట్ ఎంటర్ చేయండి. చూసారా? మీ కంపెనీ కోడ్ కరెన్సీ ఇవ్వగానే, మీ కంపెనీ కోడ్ ఇవ్వగానే ఏమైంది? మీ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఎంత, నెంబర్ ఎంత, 10 కనిపిస్తుంది. ఐఎన్ఆర్ కనిపిస్తుంది చూడండి, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే, లీగల్ వ్యాలిడేషన్ 0, స్టాండర్డ్ ఇవన్నీ కూడా. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అంటాం. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అయిపోయినాయి, వాటికి సంబంధించినవన్నీ కూడా. అది ఇక్కడ మనం ఈ కరెన్సీని తీసుకుంటాం. అది తర్వాత ఒకసారి పని చేయండి మీరు, కిందకి రండి. సెకండ్ కరెన్సీ ఉంది కదా, సెకండ్ కరెన్సీ డ్రాప్ డౌన్ చేయండి, యూఎస్డి తీసుకుందాం. చూడండి ఇక్కడ కరెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూడండి. యాక్చువల్గా కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ 10, గ్రూప్ కరెన్సీ 30, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, ఇవన్నీ ఉన్నాయి. ఇవి తర్వాత చెప్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ మనం కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మీకు తెలుసు. తర్వాత గ్రూప్ కరెన్సీ తీసుకుంటున్నాను, 30 ఇవ్వండి. కింద వ్యాలిడేషన్ అని ఉంది కదా, వ్యాలిడేషన్ అవసరం లేదు, లీగల్ వ్యాలిడేషన్ 0 వస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ అన్నాడు కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ ఎం తీసుకోవాలి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఎం చూడండి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. నెక్స్ట్ కిందకి రండి. నెక్స్ట్ కింద ఎస్సి, అది సెకండ్ వన్ కూడా డ్రాప్, అది కాదు SRCE ఉంది కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఓకే, లోకల్ కరెన్సీ కదా, మనము పని చేద్దాము. 2 తీసుకోండి. 2 ట్రాన్సాక్షన్ లోకల్ కరెన్సీ బేసిస్ 2 తీసుకోండి. క్రింద ఏం చేస్తారంటే క్రింద కూడా డ్రాప్ డౌన్ చేయండి, ట్రాన్సాక్షన్ డేట్ అండ్ టైప్. చూడండి, ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే మనకి ఏమేమి ఉంటాయి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము ట్రాన్సాక్షన్ డేట్ ని బేస్ గా చేసుకుంటాం. ట్రాన్సాక్షన్ డేట్, మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు 3 ఉంటాయి: డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్. సో ట్రాన్సాక్షన్ డేట్ ని బేస్ గా చేసుకోవాలి. అది ఇవ్వండి చెప్తాను. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎంటర్ చేయండి, యూఎస్డి వస్తుందా? క్లోజ్ చేయండి. ఓకే, కంటిన్యూ చేసేయండి పర్లేదు, చేసేయండి, అవుతుంది. చూసారా? యుఎస్డి 30 అంటే మీనింగ్ ఏంటి? యుఎస్డి. ఇట్లా ఈసీసీ వెర్షన్ లో 3 కరెన్సీస్ ని ఒక కంపెనీ అనేది సపోర్ట్ చేస్తుంది. S/4HANAలో 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. అదొక ఫెసిలిటీ, ఎక్స్ట్రా ఫెసిలిటీ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దాము? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేద్దాం. ఈజీగా ఉంటుంది చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. వెళ్ళండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి చూడండి. మీకు అన్ని స్లైడ్స్ రెడీగా ఉండటం వల్ల మనకు ఫాస్ట్ గా అవుతుంది. 1 అవర్లో చెప్పేది హాఫ్ అన్ అవర్లో చెప్పచ్చు. చూడండి, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. పాత్రలో వెళ్దాము, SAPలోకి వెళ్ళండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్
ఎం తీసుకుంటాం. ఎం SPRO IMG జనరల్ లెడ్జర్ ఓకే 1 minute. SAP నెట్వేవర్ ఉందా పైన? నెట్వేవర్ ఓపెన్ చేయండి. జనరల్ సెట్టింగ్స్ తర్వాత కరెన్సీస్ ఇక్కడ ఉంటుంది చూడండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ కింద ఉంది చూడండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ 5th one మేబీ. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఏం మనం చేంజెస్ చేయడానికి ఏమీ లేదు. స్టాండర్డ్ ఉంటాయండి. ఎం అంటే ఏంటి? మనం ఎం తీసుకున్నాం. డ్రాప్ డౌన్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఎం తీసుకోండి. ఎం అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం చూసారా? ఎం తర్వాత పి ఉంది. పి అనేది కూడా వాడతారు, బట్ మాక్సిమం 99% కంపెనీస్ అన్ని కూడా ఎంఏ తీసుకుంటారు. పి అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. ఇది మనకు సంబంధం లేదు. పి కూడా 99% యూజ్ చేయరు. 99% ఎంఏ యూజ్ చేస్తారు. లేదంటే బి ఉంటుంది ఇంకోటి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి బి చూడండి. బి అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. బీకే అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. సో ఈ 3 ఉంటాయి. ఎం, పి అండ్ బి. ఈ 3 ఉంటాయి అన్నమాట. ఇవన్నీ స్టాండర్డ్. మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్. కానీ రెగ్యులర్గా ఏమి యూజ్ చేస్తాము? బిని మాత్రమే ఉపయోగిస్తాం. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్, ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. అంటే కాన్ఫిగరేషన్ చేయము, బై స్టాండర్డ్ తీసుకుంటాం మనం. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. సో కరెన్సీ ట్రాన్సాక్షన్ చేస్తాం. సేమ్ పాత వెళ్ళండి. రేషియోస్ అన్నమాట. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ చేస్తాం. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. దాని కిందనే ఉంది సెకండ్ వన్. అదే ఎగ్జిక్యూట్ చేయండి. ఎవరు లైవ్ లో? ఓకే, వెయిట్. ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎం తీసుకోండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ కదా. ఎం తీసుకోండి. ఎం ఇవ్వండి. తర్వాత చూడండి, ఫ్రమ్ అన్నాడు. ఫ్రమ్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఫ్రమ్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ అంటే యూఎస్డి. ఎగ్జాంపుల్ యూఎస్డి వచ్చేద్దాం. యూఎస్డి టు INR. వ్యాలిడ్ ఫ్రమ్ ఈరోజు డేట్ ఇవ్వండి. రేషియో 1:1 రేషియో అంటారు. నాన్ లోకల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? 1:1. 1 ఇవ్వండి. అక్కడ 2 దగ్గర కూడా 2 రేషియో దగ్గర 1 ఇవ్వండి. మిడిల్లో ఇస్తూ ఉంది చూసారా? దీన్ని ఏమంటారు? 1:1 రేషియో. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఒక $US కి హౌ మెనీ ఇండియన్ రూపీస్? ఈచ్ $, హౌ మెనీ ఈక్వల్ టు హౌ మెనీ ఇండియన్ రూపీస్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకేనా? ఒక $, కి ఎన్ని ఇండియన్ రూపీస్ వస్తాయనేది ఇక్కడ ఇస్తాం మనం. ఇది మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎంటర్ సేవ్. దిస్ ఇస్ కాల్డ్ 1:1 మెథడాలజీ. 1:1 మెథడాలజీ. ఎంటర్ సేవ్. నెక్స్ట్ స్టెప్ చూడండి. చాలా ఈజీగా ఉంటుంది కాన్ఫిగరేషన్స్. ఈ 3 parts గా చెప్తున్నాను. ఇది యాక్చువల్గా అయితే ఒకేసారి చెప్తే మీకు అర్థం అవ్వదు. డెడ్ ఈజీగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ అన్నాడు. ఎక్స్చేంజ్ రేట్ ని మెయింటైన్ చేయాలంటే మీనింగ్ ఏంటి? ఒక $, కి ఇండియన్ రూపీస్ ఎన్ని వస్తాయి అనేది మనం మెయింటైన్ చేయాలి. వెళ్ళండి. OB08. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. పాత్ కూడా వెళ్ళచ్చు. మీరు పాత్ వెళ్ళాల్సింది. అక్కడ పాత్ ఉండాలి. ఓకే ఫైన్. మీరు ఏం వెళ్ళారో ఓకే ఫైన్. చూడండి, ఎక్స్చేంజ్ రేట్ ఎం తీసుకోండి. ఎం
వ్యాలిడేట్ దగ్గర ఈరోజు డేట్ ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర యుఎస్ డాలర్స్ తీసుకోండి. అక్కడ తర్వాత ఫ్రమ్ ఉంది కదా, యుఎస్ డాలర్ కొటేషన్ ఎంత, యుఎస్ డాలర్ ఎన్ని ఉంది, ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉందో ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ 76 రూపీస్ ఇవ్వండి. 2 అన్నాడు, 2 దగ్గర ఏమి ఇవ్వాలి, ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. ఎంటర్ చేయండి. చూసారా 1 యాడ్ అయింది, చూసారా రేషియో 1:1 అంటే ఒక ఇండియన్ ఒక యుఎస్ డాలర్ కి 76 ఇండియన్ రూపీస్ ని మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ 1:1 మెథడాలజీ. ఒక యుఎస్ డాలర్ కి 76 రూపీస్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఇది మాన్యువల్ గా చేసాం డెమో సర్వర్ కాబట్టి. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, కంప్లీట్ గా అబాప్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. బట్ యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ గా మీరేం చేయాలి, ఎవ్రీ వీకెండ్ అట్లీస్ట్ ఎవ్రీ డే ఎండ్ లో అవ్వచ్చు, వీకెండ్ లో అవ్వచ్చు, చెక్ చేసుకోవాలి ప్రాపర్ గా ఉందా లేదా, ప్రాపర్ గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్ గా లేకపోతే అబాప్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. చేయాలి. 1:1 మెథడాలజీ. యాక్చువల్ నేను ఓన్లీ USDA తీసుకున్నాను. మీరు వేరే కంట్రీస్ ఇంకొక 5 కంట్రీస్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, నో ఇష్యూ. USDA కాదు, మనం ఫస్ట్ నుంచి ఓన్లీ USDA చేసాం. USD టు INR, సింగపూర్ డాలర్ టు INR చేస్తానంటే చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంటారు, GBP టు INR చేస్తా అంటే చేయొచ్చు. నేను ఓన్లీ 1 కరెన్సీనే తీసుకున్నాను. మీరు మల్టిపుల్ కరెన్సీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం ఈ కాన్ఫిగరేషన్ అంతా ఎలా ఉంటుంది, ఏమవుతుంది ఇక్కడ కంప్లీట్ గా అబాప్ అనే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని కంప్లీట్ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. ఒకవేళ అవ్వకపోతే కనుక మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, లోకల్ కరెన్సీ INR, నాన్ లోకల్ కరెన్సీ మేబీ USD ఆర్ ఎనీ అదర్ కరెన్సీ, ఏదైనా అవ్వచ్చండి. maybe USD or any other currency. ఓకేనా? సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది, కరెన్సీ వైజ్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. దిస్ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఈజ్ హెల్ప్ ఫర్ కరెన్సీ వైజ్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఈ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఓపెన్ చేయండి. టీ కోడ్ కూడా చెప్తాను. OBA7కి వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి ఎస్ఏ డాక్యుమెంట్ పైన. ఎస్ఏ ఇక్కడ లాస్ట్లోకి వచ్చేయండి. లాస్ట్లో ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ కరెన్సీ కోడ్ అన్నాడు. కంపెనీ కోడ్ ఏం తీసుకున్నాం మనం, M తీసుకున్నాం. M ఇవ్వండి. చూసారా M అనేది ఇక్కడ ఇవ్వాలి. M అనేది మనం తీసుకున్నాం కదా, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ చేస్తేనే ఎస్ఏ డాక్యుమెంట్కి అప్లికబుల్ అవుతుంది. ఆ కాన్ఫిగరేషన్ లేకపోతే అవ్వదు. సేవ్ చేయండి. సేవ్. ఎవరైనా మీట్లోకి వెళ్ళండి. సో మనం ఏం చేస్తున్నాము, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి చేసాం. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50 వెళ్ళండి. మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం. వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. INR కాదు, వేరేది పోస్ట్ చేయాలి. ఓకేనా? ట్రై చేద్దాం. వెళ్ళండి. అమౌంట్ డేట్ ఇవ్వండి. INR తీసేయాలి. USD పోస్ట్ చేస్తున్నాం. USD ఇవ్వండి. USD అమెరికన్ డాలర్. కిందకి రండి.
రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి, ఏమైంది? కరెక్టే ఉంది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఇది యాక్చువల్గా మీకు పేబుల్స్ అండ్ రిసీవబుల్ చెప్పాను కదా, ఫస్ట్ ఒక ఎంట్రీ ఫస్ట్ పోస్ట్ చేసి తర్వాత క్లియర్ చేస్తాం. దాన్ని 2-వే పోస్టింగ్ అంటారు. ఇది 1-వే పోస్టింగ్. మనం చేస్తున్న డైరెక్ట్ పోస్టింగ్ అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇక్కడ. దిస్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ పోస్టింగ్ అనమాట. అమౌంట్ $1000 ఇద్దాం, ఎగ్జాంపుల్ $1000. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇవ్వండి. $1000. ఓకేనా? ఎంటర్ చేయండి. చూసారా మనం ఎంత క్యాలిక్యులేట్ చేసాం? అమెరికన్ డాలర్ $1000, ఇండియన్ కరెన్సీలో ఎంత? 76 రూపీస్. అంటే 76 రూపీస్ అనేది ఇండియన్ కరెన్సీలో 76 రూపీస్ అనమాట. దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఇది 3 అవర్స్ ఉంటుంది టోటల్ గా క్లాస్ అనేది. మీకు జస్ట్ అంటే 3 అవర్స్ అనేది 3 డేస్ పడుతుంది చెప్తే, స్లోగా చెప్తే. నేను 3 పార్ట్స్ గా డివైడ్ చేసి చెప్తున్నాను ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది. ఓకే, సో ఇదన్నమాట ఫారెన్ కరెన్సీ అంటే ఇంటే. మీరు ఫస్ట్ మనం యూఎస్డీ చేశాను, మీరు వేరే కంట్రీస్ మల్టిపుల్ కంట్రీస్ కింద చేసుకోండి. నేను యూఎస్డీ నాన్ లోకల్ కరెన్సీ యూఎస్డీ తీసుకున్నాను, లోకల్ కరెన్సీ అన్నారు. మీరు ఎన్ని కంట్రీ వేరే మీరు నంబర్ ఆఫ్ కంట్రీస్ కి తీసుకోవచ్చు. ఎటువంటిప్పుడు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా? ఫారెన్ ఇంటర్నేషనల్ గా కస్టమర్స్ కి పేమెంట్ చేసినప్పుడు ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ వెండర్స్ కి పేమెంట్ చేసేటప్పుడు ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. సిమ్యులేట్ చేయండి. చూసారా $1000 పోస్ట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే. ఎంత ఉంది? వాల్యూ ఎంత ఉంది? $1000. ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంది? పైన చూడండి, డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి. చూడండి, లోకల్ కరెన్సీ కావాలా, గ్రూప్ కరెన్సీ కావాలా, ఏది కావాలా? ఎగ్జాంపుల్ మనం లోకల్ కరెన్సీ తీసుకోండి, ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూసారా $76,000. $1,000 ఈక్వల్ టు 76,000 రూపీస్. అగైన్ డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ కరెన్సీ తీసుకోండి. చూసారా $1,000. అట్లా మీరు చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. బట్ మీకు ఇక్కడ నాలెడ్జ్ ఏముండాలి? మేజర్ గా థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మేజర్ గా మీకు ఉండాల్సింది థియరిటికల్ నాలెడ్జ్. ఓకేనా? వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ? at the time of accounting entry posting, at the time of accounting entry posting, whatever currency we have specified other than local currency, that is called foreign currency posting. 1:1 methodology ఉపయోగిస్తాము. ఓకేనా? తర్వాత 1 minute నేను చాట్ బాక్స్ లో ఒకటి పాయింట్స్ కొన్ని పేస్ట్ చేస్తాను. 1 minute. ఇది డాక్యుమెంట్ ఎంట్రీ అండి. ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. కాపీ పేస్ట్ చేయండి మీ దాంట్లో.
ఓకేనా? ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం మనం? ఓపెన్ చేయండి. ఎస్ఐపిలో OB08కి వెళ్ళండి. మనం పాత్ వెళ్ళాము, పాత్ వెళ్ళట్లేదు. సేమ్ టీ కోడ్ OB08 ఎక్స్చేంజ్ రేట్. OBB పొజిషన్కి వెళ్ళండి. మీరు ఏమి ఇచ్చారు? M ఇచ్చారు కదా, ఈరోజు చేశారు కదా, M తీసుకోండి. మీరు ఈ కాన్ఫిగరేషన్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఎందువల్ల? డెమో సర్వర్ కదా, ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తుంటారు, అవి మనకు అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? కంటిన్యూ చేయండి. ఇది కనిపించదు, చాలా ఉన్నాయి. M మీద చాలా ఉన్నాయి కదా, కనిపించదు. ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఏం చేసాము? కరెన్సీకి సంబంధించిన వాల్యూస్ అనేవి మెయింటైన్ చేసాము. కరెన్సీస్ కి సంబంధించిన వాల్యూస్ అనేవి మెయింటైన్ చేసాం. అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా? అంటే నాన్ లోకల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ ఎంత వాల్యూ ఉంటుంది అనేది మెయింటైన్ చేసాం. ఓకేనా? ఒకసారి ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. చూడండి, హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ మాన్యువల్లీ టైప్ చేయండి. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇక్కడ ఏం చేస్తాం యాక్చువల్గా మనం ఈ పర్టికులర్ టీ కోడ్ లో OB08 లో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఇన్ రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ మాన్యువల్లీ. యాక్చువల్గా మనం ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చామో నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అమౌంట్ వాల్యూని ఎంటర్ చేసాం, 76 రూపీస్ ఇచ్చాం. ఇది మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే నాట్ మెయింటైన్ మాన్యువల్ గా మెయింటైన్ చేయరండి. ఎవరు చేస్తారు? అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్. అబాప్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని అబాప్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఎక్స్చేంజ్ రేట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి బేస్డ్ ఆన్ ది అబాప్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతాయి. మాన్యువల్ గా మనం ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే కంప్లీట్ గా ఎలా రన్ అవుతాయి? ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ ది అబాప్ కన్సల్టెంట్ చేసిన ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. బట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ వీ నీడ్ టు వెరిఫై ది ఎక్స్చేంజ్ రేట్ ట్రాన్సాక్షన్స్ ని వెరిఫై చేయాలి. ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్. కరెక్ట్ గా అప్డేట్ అవుతుందా లేదా అనేది మెయింటైన్ చేయాలి, చెక్ చేసుకోవాలి. మనం మాన్యువల్ గా 76 రూపీస్ ఇచ్చాం. బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఎక్స్చేంజ్ రేట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ వీ నీడ్ టు వెరిఫై ఎక్స్చేంజ్ రేట్ ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం చెక్ చేస్తాం ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్. ఇన్ కేస్ if can find any mistake on the exchange rate updating, you need to intimate ABAP consultant or basis consultant. మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ABAP కన్సల్టెంట్ కానీ బేసిస్ కన్సల్టెంట్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి ప్రాపర్ గా అప్డేట్ అవ్వకపోతే. ఇది ఇక్కడ జరిగేటటువంటి మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఇంటర్వ్యూలు అంటే చెప్పాలి. మీరు చేస్తారా మాన్యువల్ గా? ఎస్ చేస్తామన్నారంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ తో వెళ్ళారని అర్థం. లేదు సార్ అబాప్ కన్సల్టెంట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేషన్స్ అని చెప్పారనుకోండి, ఓకే మీరు కరెక్ట్ అని అర్థం. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? అలాగే వాట్ యు మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ పోస్టింగ్? నేను స్లైడ్స్ ఇచ్చాను, ఇవన్నీ చదవాలి. ఒకసారి ఓపెన్ చేయండి, బై హార్ట్ చేద్దాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ మీన్ బై if we can post any document, how it will be reflected? When we post any document, any type of document, it will be ఇది కాదు one more image ఉంది చూడండి. ఇది కాదు, ఫస్ట్ వన్. if we can post any document, it will be reflected 3 types of currencies అంటుంది. ఏంటవి? when we post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. ఈ 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. What is mean by transactional currency?
At the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. అలా చెప్పాలి. మీకు జాబ్ ఎలా వస్తుందంటే మీ కాన్ఫిడెంట్ లెవెల్ ఉండాలండి. కాన్ఫిడెంట్ గా చెప్పాలి ఆన్సర్. అది చెప్పకపోతే మాత్రం మీకు రాదు. Transactional currency means at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. ఫుల్గా బట్టి కొట్టేది గుర్తుండదు కొంతమందికి. బట్టి కొట్టారనుకో ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా వస్తుంది అనుకుంటారు. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of company code creation, it is called local currency. OX02 లో చూసాం కదా, అది లోకల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై గ్రూప్ కరెన్సీ? గ్రూప్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. బట్ మనం ఏం చేయం ఇక్కడ, మన రిపోర్ట్స్ మనం ఏం చేయం. టాప్ మేనేజ్మెంట్ లెవెల్ వాళ్ళు గ్రూప్ కరెన్సీని బేస్ గా చేసుకుని చెక్ చేసుకుంటారు. దాని పర్పస్ గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇదన్నమాట. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చాలా ఇంపార్టెంట్. మొత్తం చదవాలి మీరు. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ, వాట్ ఈస్ మీన్ బై లోకల్ కరెన్సీ, వాట్ ఈస్ మీన్ బై గ్రూప్ కరెన్సీ. ఈసీసీ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ మనం యుఎస్ఏ టు ఇండియా తీసుకున్నాం, మీరు జపాన్ టు ఇండియా తీసుకోవచ్చు, లేదంటే కెనడా టు ఇండియా తీసుకోవచ్చు. అట్లా మీరు ఎన్ని కరెన్సీస్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. FB50కి వెళ్ళండి. ఐఎన్ఆర్ తీసుకుని పోస్ట్ చేశాను. దీన్ని ఏమంటారు? అప్పుడు ఐఎన్ఆర్ తీసుకున్నాను, ఏమంటారు? నేను చెప్పండి, ఎవరు చెప్తాను? లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ. ఓకే. ఇక్కడ ఒకటండి, ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఏముండదండి. ట్రాన్సాక్షన్ కరెన్సీ అనే లెటర్ మాత్రమే ఉపయోగించాలి. కాకపోతే ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ. ఎలా చెప్తాం? కంపెనీ కోడ్ క్రియేషన్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ తీసుకున్నాం అంటే అది లోకల్ కరెన్సీ అవుతుంది. ఇక్కడ మాత్రం ఏమవుతుంది? ఐఎన్ఆర్ ఇదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. యూఎస్డి యూజ్ చేశారు, అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. కెనడియన్ డాలర్ యూజ్ చేశారు, అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సింగపూర్ డాలర్ యూజ్ చేశారు, అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. గ్రేట్ బ్రిటన్ పౌండ్ యూజ్ చేశారు, అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అని ఎప్పుడు చెప్తాం మనం? ఎటువంటి సిచ్యువేషన్ లో చెప్తాము? ఓన్లీ కంపెనీ కోడ్ క్రియేషన్ లో వాడేది లోకల్ కరెన్సీ అవుతుంది, లేదంటే కంపెనీ కోడ్ కరెన్సీ అవుతుంది. బట్ ఈక్వల్ గా ఉన్నా సరే ఎవరైనా ఇక్కడ మీరు ఏ కరెన్సీ అయితే ఉపయోగిస్తారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారండి. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో తీసుకుంటాం, అది కంపెనీ కోడ్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ అంటే రిపోర్టింగ్ పర్పస్ తీసుకుంటాం అనమాట. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఈసీసీలో 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూలో అడుగుతారు అది కూడా. ఈసీసీ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 3. S/4HANA 10 కరెన్సీస్. క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? 1:1 మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? 1:1 మెథడాలజీ నాన్ లోకల్ కరెన్సీ టు ఈక్వల్ టు లోకల్ కరెన్సీ. అంటే నాన్ లోకల్ కరెన్సీకి లోకల్ కరెన్సీకి ఎంత డిఫరెన్స్ ఉందనేది. సార్ ప్రతిదానికి 1:1 తీసుకోవాలా సార్? 1:1 కాక ఇంకేం తీసుకుంటారండి? దేనికైనా 1:1 కదా. మన ఒక చైనీస్ డాలర్ ఈక్వల్ టు ఇండియన్ డాలర్కి ఎంత వస్తుంది అంటే 1:1 మెథడాలజీ అవుతుంది. అది వేరేది ఎలా తీసుకుంటాం? ఆ సర్వర్లో చూడండి, అన్ని 1:1 ఉంటుంది, వేరేది ఉండదు కదా. అంటే $1 ఈక్వల్ టు మన రూపీస్ లో ఎంత అని అక్కడ కన్వర్ట్ చేయడం సార్. అంతే అంతే అండి, కరెక్ట్. ఓకే సార్. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? యాక్చువల్గా మనకి నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అనేది రిపోర్టింగ్ పర్పస్ అనమాట. దేనికది సపరేట్ అయిపోతుంది. యూఎస్ డాలర్ కి సపరేట్ గా రిపోర్ట్స్ వస్తాయి, అట్లా దేనికది సపరేట్ గా తీసుకోవచ్చు.
ఓకేనా? అలాగే ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఓన్లీ గ్లోబల్ కంపెనీస్ అయితే, ఇంటర్నేషనల్ అంటే డొమెస్టిక్ కంపెనీస్కి అవసరం ఉండదు. ఓన్లీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసే వాటికి మాత్రమే ఈ కరెన్సీస్ అనేవి తీసుకుంటారు. ఫారెన్ కరెన్సీ అనేది లోకల్ కంపెనీ అయితే అవసరం లేదు. ఎందుకు లోకల్ కరెన్సీ కానప్పుడు ఇంకా అవసరమే ఉంటుంది, ఈ కాన్ఫిగరేషన్స్ అవసరం ఉండదు. క్లియర్ కదా? అర్థమైందా? చాలా సింపుల్ గా ఉంది కాన్సెప్ట్. మేజర్ గా థియరిటికల్ గా నాలెడ్జ్ ఉండాలి అంతే. కాన్ఫిగరేషన్స్ డెడ్ ఈజీ. కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీ అండి. రేపు మార్నింగ్ నేను ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చెప్తాను. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ లెంతీ కాన్సెప్ట్ అది. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అని రేపు చెప్తాను మీకు. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ రేపు చెప్పేది. ఓపెన్ చేయండి సిలబస్ కాపీ. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు వెండర్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేస్తాం, 10 days తర్వాత పే చేస్తున్నాం. ఈరోజు డాలర్ వాల్యూ 76 రూపీస్ ఉంది, 10 days తర్వాత 80 రూపీస్ ఉంది. సో డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది, డిఫరెన్స్ వాల్యూ అనేది ఎంత ఉందనేది రేపు చెప్తాను. దాన్ని ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. తర్వాత రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు డాలర్ వాల్యూ 70 రూపీస్ ఉంది, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశాం. రేపు మార్నింగ్ డాలర్ వాల్యూ అనేది తక్కువైంది. అప్పుడు మనకు గెయిన్ వస్తుందా, లాస్ వస్తుందా? గెయిన్ ఆర్ లాస్ ఎవరు చెప్తారు? ఈరోజు డాలర్ వాల్యూ 70 రూపీస్ ఉంది, తర్వాత రోజు 65 రూపీస్ ఉంది. కంపెనీ గెయినా లాసా? గెయిన్ అవుతుంది మనకి. డాలర్ వాల్యూ తగ్గితే మన గెయిన్, పెరిగితే లాస్ అవుతాం. ఆ డిఫరెన్సెస్ అనేవి కూడా నేను చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను. ఓకే, సో మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. టైం ఎక్కువ తీసుకుంటుంది, 1 hour పడుతుంది, అంటే మాక్సిమం 1 hour అండి. ఎక్కువ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ సింపుల్ గా ఉంటుంది. ఈ ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ ఎలా చేస్తాం అది కూడా అలాగే ఉంటుంది. సో ఈ రెండు మన టార్గెట్స్ అన్నమాట. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఫస్ట్ లోనే మీకు బేస్మెంట్స్ కొంచెం స్ట్రాంగ్ అంటే సాలిడ్ గా ఉండాలి కాబట్టి స్లోగా వెళ్ళాము. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ కరెన్సీ అని, అకౌంట్ కరెన్సీ అని, టిఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. మన టిఆర్ జనరేట్ అవుతుంది కదా, ఈ టిఆర్ ఏం చేస్తామంటే డేటాని ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేస్తాం అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. టిఆర్ మేనేజ్మెంట్ అంటారు. యాక్చువల్గా ఫస్ట్ టిఆర్ మేనేజ్మెంట్ చేయాలి మనం. టిఆర్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ లో చేయాలి, ఫస్ట్ లో. ఓకేనా? టిఆర్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ లో చేస్తాం. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కన్నా ముందు ఫస్ట్ టిఆర్ జనరేట్ చేయాలి. మనం చేయలేదు, ఎందుకంటే అప్పుడు మీరు టిఆర్ అది చెప్తే మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు మీకు అనుకోండి ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారు. ఓకేనా? క్లియర్ కదా? క్లియరా? ఓకే, సో స్లైడ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని చదవండి ప్రాపర్గా. చాలా చాలా ఇంపార్టెంట్. మీ నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, అవన్నీ చదవండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.